మనము పాత దినపత్రికలు, మ్యాగజైన్స్‌లో వచ్చినటువంటి స్టోరీస్, అడ్వర్టైజ్‌మెంట్స్ ఇటువంటివి సోషల్ మీడియాలో మనము చూస్తూ ఉంటాం. మనం రెగ్యులర్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో ఆనాడు వచ్చినటువంటి వార్తలు, ప్రకటనలు, సినిమా వార్తలు ఇటువంటివన్నీ మనము చూస్తూ ఉంటాం. కానీ మనకు కావాల్సినటువంటి వార్త అనేటువంటిది చూడాలనుకుంటే మనకు దొరక్కపోవచ్చు. అందుకోసము మనము గత 100 సంవత్సరాల్లో మన తెలుగు దినపత్రికలు కొన్ని ఆంధ్రపత్రిక 1914లో ప్రారంభమైంది. అలాగే జ్యోతి 70లోను ఇట్లా 1938లో ఆంధ్రభూమి ఇటువంటివి ప్రారంభమైనాయి కాబట్టి ఆ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనం ఎలా చూడాలి? అలాగే మ్యాగజైన్స్ అప్పట్లో వచ్చినటువంటి మ్యాగజైన్స్‌లో మనం చూడాలంటే ఏం చేయాలి? అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాని ద్వారా మీకు కావాల్సినటువంటి వార్తలు గాని, ఆ రోజు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలు గాని తెలుసుకునేదానికి ఆస్కారం అయితది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ చనిపోయినటువంటి సంవత్సరము 1948. ఆ రోజు వార్త ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం మనం. పంతొమ్మిది వందల 48 ఫిబ్రవరి 1వ తారీఖున గాంధీజీ చనిపోయినటువంటి వార్త. ప్రపంచ శాంతికి, విశ్వ కళ్యాణానికి అహర్నిశలు ఏకాగ్రతతో కృషి చేసిన గాంధీ విషాద మరణం. అలాగే ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన రోజు 15 డిసెంబర్ 1952. ఆయన ఎలా చనిపోయాడు, ఆ రోజు వార్త ఏమొచ్చింది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. 1952 డిసెంబర్. సో మనము ఇక్కడ ఇయర్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1952, 52, 51, 52 ఇది సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి డిసెంబరు 15 చనిపోయాడు. అంటే 16వ తారీఖు, 17వ తారీఖునో అది వార్త వచ్చింటుంది. సో 15, 16, 17వ తారీఖున మనకి ఆ వార్త వచ్చింది. ఆంధ్రపత్రికలో ఆంధ్ర రాష్ట్ర సాధనకు శ్రీరాములు గారి ప్రాణార్పణ. సో ఇలా మనము ఆ రోజు వార్త చూసి ఆయన ఎలా చనిపోయాడు పూర్తి డీటెయిల్ కూడా మనము చదువుకోవడానికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనము పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఇది చేసామంటే మనకి అది డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఇంకొకటి మనం చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 16 డిసెంబర్ 1950లో మరణించాడు. ఆ రోజు వార్త అంటే 16 అంటే కన్నా 17, 18, 15, 16 చనిపోయాడు. ఒకసారి చూద్దాం మనం దాన్ని కూడా. 1950 సెకండ్ పేజీలో ఇది 1950 డిసెంబర్ 16 చనిపోయాడు. డిసెంబరు 15 ఏమో చనిపోయాడు. 16వ తారీఖున ఇదిగో నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలధర్మం. సో ఆ రోజు ఏం జరిగింది, ఆయన ఎలా చనిపోయాడు, చనిపోయే సమయంలో ఏం జరిగింది అనేటువంటిది కూడా మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అలాగే ఇప్పుడు మనము సినిమాలు ఉన్నాయి. మనకి 'దానవీర సూరకర్ణ' 1977 సంక్రాంతికి విడుదలైంది. మనం అది చూడాలనుకున్నాం అనుకోండి. ఆ రోజు అడ్వర్టైజ్‌మెంట్ ఏమొచ్చింది? ఎలా ఇచ్చారు అనేటువంటిది చూడాలనుకుంటే మనము 1977కి వెళ్ళాలి. 1977 జనవరి 14న రిలీజ్ అయింది. కాబట్టి జనవరి నెలలో చూడాలి. జనవరి 14న రిలీజ్ అయింది. ఆ రోజు దినపత్రికలో వచ్చినటువంటి అడ్వర్టైజ్‌మెంట్ ఎలా ఉందో ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం. సామాన్యంగా సినిమా అవన్నీ చివరి పేజీలో ఉంటాయనుకుంటాను. ఇదిగో. ఇది 'దానవీర సూరకర్ణ' ఆ రోజు రిలీజ్ అయినప్పుడు అడ్వర్టైజ్‌మెంట్. అదే రోజే 'స్నేహం' అనేటువంటి చిత్రం కూడా విడుదలైంది. ఆంధ్రపత్రిక సినిమా అడ్వర్టైజ్‌మెంట్‌లన్నీ కూడా అప్పట్లో బాగా వచ్చేటివి కాబట్టి అన్ని పేజీలు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్, జేపీఈజీ కావాలంటే జేపీఈజీ, వర్డ్ ఫార్మాట్ కావాలన్నా కానీ మనం చేసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్ ఆర్చివ్‌లో ఉండేటువంటి మనకి ఒక సౌలభ్యం. కాబట్టి మనం ఏ రోజు ఏ వార్త ఎప్పుడు ఏం జరిగినా కానీ మనం తెలుసుకునేకి ఇప్పుడు రమణ మహర్షి మనకి అరుణాచలం పోతాము. రమణ మహర్షి మనకు తెలిసి రమణ మహర్షి 14 ఏప్రిల్ 1950లో ఆయన మరణించాడు. దేహం త్యాగం చేశాడు. కాబట్టి 1950కి వెళ్ళి మనము 1950 ఇలా మనం ఇయర్స్ ఉంటాయి. ఇది సెలెక్షన్ చేసుకోవాలి మనం. 1950 సెలెక్షన్ చేసుకొని ఆ ఇయర్‌లో ఏప్రిల్ మనకు కావాల్సింది ఏప్రిల్ 14న 14న ఆయన మరణించాడు. 16వ తారీఖు దినపత్రికలో ఆయన గురించి ఆయన చనిపోయినటువంటి విషయము, దేహత్యాగం చేసినటువంటి విషయము మనకి ఇవ్వడం జరిగింది. తిరువన్నామలైలో భగవాన్ శ్రీ రమణ మహర్షి నిర్యాణం. సో ఇలాగా మనకి ఏ రోజు ఈ చరిత్రలో మనకి ఏ రోజు గురించి తెలుసుకోవాలనుకుంటామో ఆ రోజు గురించి తెలుసుకోవటానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ప్రెస్ అకాడమీ వాళ్ళది ఆర్చివ్ ఉండేది. అది క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా మంది కూడా ఈ దినపత్రికల సౌలభ్యం అనేటువంటిది మనకు లేదు చాలా వరకు. సో దీంట్లో ఇంటర్నెట్ ఆర్చివ్ దీంట్లో నాట్ ఓన్లీ ది మ్యాగజైన్స్ కూడా మనము ఇప్పుడు వీక్లీస్ ఇటువంటివి మనకి ఏ వీక్లీ కావాలా అనేటువంటిది కావాలన్నా కానీ చూసుకోవచ్చు మనము. ఈ సంవత్సరాల్లో వచ్చినటువంటి వీక్లీస్ స్వాతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి ఇలాంటివి కూడా మనము దాంట్లను కూడా మనము కావాల్సిన విధంగా ఓపెన్ చేసుకొని ఆ రోజు వచ్చినటువంటి వార్తని చూసుకోవచ్చు. వార్తను కానీ ఆ విషయాలు కానీ స్టోరీస్ కానీ ఏవి కావాలనుకున్నా కానీ మనము చూసేదానికి ఆస్కారం ఉంది. ఇది 1950లో వచ్చినటువంటిది. దీని ధర ఏదో ఆనా అర్ధనానో ఎంతనో ఉంటుంది. 4 ఆనాలు. అప్పుడు దాని ధర 1956 ఫిబ్రవరి 29న ఇష్యూ ఇది. దీని ధర వచ్చి 4 ఆనాలు అంటే 25 NP ఉంటుంది. దీనికి సిమిలర్గా ఉండేటివి కూడా కింద ఇక్కడ వస్తాయి. సిమిలర్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అటు మ్యాగజైన్స్, మంత్లీస్, డైలీస్, లిస్టెడ్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంచినటువంటిది ఇది. ఒక్కసారి మీరు కూడా దీన్ని చూడండి. చూసి మీకు కావాల్సినటువంటి ఏ ఇష్యూ కానీ సినిమాది కానీ లేకపోతే వార్తలు కానీ అలనాడు ఇప్పుడు 1914లో పేపర్ ఎలా ఉండేది అని మనం చూడాలనుకుంటే అది కూడా మనం ఒకసారి చూడొచ్చు. 1914లో ఆంధ్రపత్రిక మొదలైనటువంటి సంవత్సరం. 1914
1914లో మొట్టమొదటి దినపత్రిక ఆంధ్ర ఆంధ్రపత్రిక. ఇది మన తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి దినపత్రిక, మొదటి ఇష్యూ. సో దీన్ని కూడా మనము ఇట్లాగా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అల్లూరి సీతారామరాజు చనిపోయింది 1924 అనుకుంటే, ఆ రోజు చనిపోయినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి ఏం రాశారో మనం తెలుసుకోవచ్చు. అలాగే అంబేద్కర్ డిసెంబర్ 6, 1956లో చనిపోయారు. ఆ రోజు వచ్చినటువంటి వార్త ఏంటో తెలుసుకోవచ్చు. ఇలాగా మనము ప్రతి ఒక్క వార్తను కూడా తెలుసుకునేదానికి ఆస్కారం ఉంది. ఇంతే కాకుండా ఇది ఆంధ్రపత్రికనే కాకుండా ఆంధ్రప్రభ ఇటువంటివి కూడా అన్ని కలెక్షన్స్ కూడా దీంట్లో ఉంటాయి. వాటిని కూడా మనం చూసేదానికి ఆస్కారం ఉంది. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. మీకు దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇది మనకి ఎడ్యుకేషన్ వైజ్, నాలెడ్జ్ వైజ్ అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది.